అంచేత పుట్టుకుంటే మంచి చామైన కొబ్బరిని పుచ్చుకోవాలి. ఉత్తుత్తి కబుర్లు చెప్పేటువంటి వాళ్ళని సేవించి వాళ్ళ దగ్గర నుంచి ఏదో రాబట్టుకుందాం అనుకోవడం వృత్తి అనవసరం. పట్టుకుంటే శివుడి పాదాలు పట్టుకోండి, ఆయన మనల్ని రక్షిస్తాడు. అంతేగాని వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాళ్ళకే లేదు, వాళ్ళు మనకే ఇస్తారు. అంచేత ప్రతి మనిషి దరిద్ర బాధను పోగొట్టుకోవాలి అంటే పరమేశ్వరుడి పాదాలను పుచ్చుకోవాలి అని మనకి ఈ కథ. అంచేత ప్రతిగ్రహముల చేతనే వాడి కాలక్షేపం చేశాడు తప్ప వాడు ఏ యజ్ఞయాగాదులు చేయలేదు, కాబట్టి వాడికి ప్రారంభం వచ్చింది అని ఆ మహర్షి చెప్పారు. సరే, గతం అంతా అయిపోయింది, భవిష్యత్తు మాట ఏం చెప్పండి. మా చేతల నేతలు నాకారు, చాలా గొప్పవాళ్ళు, లేదా వీళ్ళు చాలా చేశారు, తప్పు చేశారు. కొన్ని తప్పు చేస్తే చేశారు స్వామి, ఇప్పుడు ఏం చెప్తాను చెప్పండి అని అంటే కం ప్రణమ్యాసపత్రచ్చ శివపూజా విషయక్రమం, శివ పూజా విధి చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి మాకు అంటే శాండిల్యుడు చెబుతున్నాడు. పక్షద్వయే త్రయోదశ్యాం నిరాహారో భవేద్యద ఘటీత్రయాదస్తమయా పూర్వం స్నానం సమాచరేత్. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా త్రయోదశి నాడు సాయంకాలం అస్తమయంకి ముందు 3 గంటల టైం, అప్పుడు స్నానం చేయాలి. శుక్లాంబరధరుడు, తెల్లటి వస్త్రాలు కట్టుకోవాలి, మౌనంగా ఉండాలి, నియమాలు పెట్టుకోవాలి, సంధ్యాకాలము జపము అన్ని కూడా చక్కగా చేసుకోవాలి, శివుణ్ణి ఆరాధించాలి. అప్పుడు గోమయం వేసుకోవడం, అక్కడంతా అలకడం, ముగ్గులు పెట్టుకోవడం, ఓ మండలం వేయడం, దాని మీద భక్తియుక్తంగా ఒక స్థిరమైన ఆసనం కల్పించి అక్కడ ఆగమోక్తమైనటువంటి మంత్రంతో భూతశుద్ధేవ్యంతో చేసుకుని ప్రాణాయామత్రయం చేసి బీజమంత్రముల పూర్వకంగా మాతృకాన్యాసం చేసి అక్కడ అమ్మవారిని, స్వామివారిని, గణపతిని అందరినీ కూడా ఆవాహన చేసి పూజ చేయాలి అని. అదేదో క్రమం చెప్పారనుకుని అంటాను. అదంతా చంద్రకోటి ప్రతీకాశం త్రినేత్రం చంద్రశేఖరం ఆపింగళ జటాజూటం రత్నమౌళి విరాజితం నీలగ్రీవముదారాంగం నాగహారోధ శోభితం వరదాభయహస్తంచ ధారిణంచ పరస్వరం అని ఆయన ఆభరణాలతో కూడినటువంటి ఆ స్వామిని వర్ణించి ఆ పక్కన ఉండేటువంటి పాశ అంకుశ అభయ అభీష్ట విలసత్ సుచతుర్భుజాం అనేక రత్న విలసత్ కంకణాభ్య అంకిత ముద్రికాం ఫలిత్రయేణ వలసుద్ధేమ కాంచీగుణాన్వితాం రక్త మాల్యాంబరసరాం దివ్య చందన చర్చితాం అని అమ్మవారిని వర్ణించి ఆ పార్వతీపతిని, పరమశివుల్ని, పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా ఆ రత్న సింహాసనం మీద ఆవాహనం చేసి పూజ చేయాలట. ఆ తర్వాత పూజ చేసిన తర్వాత బాహ్య పూజ చేసేటప్పుడు గురుం గణపతిని చేయవ యజే సవ్యాపసవ్యయో, గురువు గారిని గణపతిని, చాలా ఇంపార్టెంట్. గురువు గారి అనుగ్రహం లేకపోతే మనం ఏ పని డైరెక్ట్ గా దిగిపోతే అది ఏం చేయాలో మనకి తెలియదు, ఎలా చేయాలో తెలియదు. గురు కటాక్షం లేకపోతే దైవానుగ్రహం పూర్తిగా రాదు. మనకి ఉపనిషత్తులు కూడా మనకి ఏం చెప్తున్నాయి అంటే యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే అకథితార్థ ప్రకాశంతే మహాత్మనః. ఎవడికి దైవభక్తి ఉందో ఆ దైవభక్తికి తక్కువ కానటువంటి గురుభక్తి కూడా ఉండాలి. దేవత మీద ఎంత ప్రేమ గౌరవం చూపిస్తామో గురువు యందు కూడా అంత భక్తి చూపించాలి. అప్పుడు దేవే దృష్టే గురుశ్రాత, దేవత ఒకవేళ మనకి ఆగ్రహించినప్పుడు ఆ రక్షించడానికి మన గురువు గారు ఉంటారు. కానీ గురువు గారే మనకి కోపిస్తే ఇంక మనని బాగు చేసేవాడు ముల్లోకాల్లో మరి ఎవరు లేడు. ఒకవేళ శివానుగ్రహం తప్పినా పర్వాలేదు, గురువు గారు మళ్ళీ సర్ది ఇంకో మార్గం చెప్పి మళ్ళీ శివ అనుగ్రహం పొందే మార్గం చెప్తారు. కానీ గురుభక్తి లేనివాడు మాత్రం ఇంక బాగుపడే యోగ్యతే లేదు. అంచేత గురువుకు ఉండాలి. మరి తర్వాత విఘ్నేశ్వరుడు అంటే మనం అన్నీ చేస్తాం. ఇగో మన గోకర్ణ క్షేత్రంలో రావణాసురుడి పనిలాగే ఉంటుంది. తపస్సు అంతా చేస్తాం, ఈయన కాచిన అక్కడ పాలవుతుందని చివరికి వచ్చే వేళకు ఫలితం రాదు. విఘ్నకారుడు కదా మహాప్రభు ఆయన. అంచేత ఆయనకు నమస్కారం పెట్టేస్తే ఆయన వందాల్లో విఘ్నాలు కల్పించకుండా మన పని సజావుగా సాగేలాగా చూస్తారు. అంచేత గురువు గారిని, విఘ్నేశ్వరుణ్ణి చాలా భక్తితోటి పూజించాలి అని. క్షేత్రేశం ఈశకో నేతు యజేద్ వాస్తోష్పతిం క్రమాత్. సరే, వాస్తు పురుషుణ్ణి, క్షేత్రపాలకుణ్ణి, వాగ్దేవతని, కాత్యాయని అమ్మవారిని వీటిని పూజించాలి. తర్వాత సద్గుణ సంపద, వాటిని కూడా మూర్తిభూతంగా ప్రతీక పూజంది. ధర్మం జ్ఞానం చ వైరాగ్యం ఐశ్వర్యం చ నమోంతకైహం, చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మన పూజల్లో కనపడవు. ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః అని వీటిని కూడా పూజ చేస్తాం. ఇవి మంచి గుణాలు, ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలు. వీటికి ఆపోజిట్ అధర్మము, అజ్ఞానం, అవైరాగ్యం, అనైశ్వర్యం, అవి చెడ్డ గుణాలు. అలాంటి దోష గుణాలు పోవాలి అంటే ధర్మ జ్ఞాన ఐశ్వర్య వైరాగ్యాల్ని మనం అలవాటు చేసుకోవాలి, పూజ చేయాలి. స్వర ఈశానాది కోణేశు పీఠపాదానుక్రమాత్
అని ఆ స్వరములు అంటే అకారాది వర్ణములు. మనం పూజ చేసేటప్పుడు అప్పుడు కూడా మహన్యాసంలో మీరు చూస్తూ ఉంటారు. ఆం ఆం ఈం ఈం ఊం ఊం లెక్క పెట్టుకోవడానికి మొదటి అక్షరం అకారం, తర్వాత ఆకారం, తర్వాత ఈకారం, తర్వాత ఈకారం, ఉకారం, అలాగే ఖం ఖం గం ఘం ఘం అంటే ఏం చెప్పాను అని అంటే కాక్క గగ్గ వరస వాటికి బిందువు చేరిస్తే అది బీజాక్షరం అవుతుంది. ఆ బీజాక్షరానికి ఒక దేవతా ప్రతిపాదకత్వ శక్తి వస్తుంది. శబ్ద బ్రహ్మమయం పరమేశ్వర విభూతి అంటారు. శబ్ద బ్రహ్మమయం అంటే పరమాత్మ ఎక్కడున్నాడు? శబ్దాల్లో ఉన్నాడు. శబ్దం అంటే వేదాల్లో ఉన్నాడు అనమాట. వేదం అంతా శబ్దరాశి కనుక, వేదమయుడైనటువంటి పరమాత్మ కనుక, ఆ పరమాత్మని మనం కొలవాలి, సాక్షాత్కరించుకోవాలి, పూజించాలి అంటే ఆ శబ్దాన్ని ఉపాసన చేయాలి. అంచేత ఈ శబ్దాలన్నీ మాతృకా వర్ణ స్తోత్రాలని, అక్షరమాలికా స్తోత్రాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి మన దగ్గర. స్తోత్రాలన్నీ ప్రతి అక్షరం మన శ్లోకం మొదట్లో పెట్టి శ్లోకం రాస్తారు. భక్తితో భగవంతుడినే కొలుస్తారు. ఆ వరసంతా చూస్తే అకారం దగ్గర నుంచి సకారం వరకు ఉండేటువంటి వర్ణమాలికా స్తోత్రం ఉంటుంది. ఆ అక్షరాలన్నీ పరమాత్మ యొక్క స్వరూపాలుగా భావించి శబ్ద బ్రహ్మమే శరీరముగా గలవాడు పరమశివుడు అనేటువంటి భావంతో చేసే పూజ. రుద్రుడి యొక్క అవతారాలు ఎన్ని అని ఒక ప్రశ్న ఉంది. మనం శివపురాణం పెట్టుకోలేదు, మన 4-5 రోజులే కదా అని పెట్టుకోలేదు, కానీ టైం పడుతుంది. ఓ నెలల్లో అంత కూర్చుంటే కానీ తెమలదు. దశావతారాలు మహావిష్ణువుకి ఉన్నాయి అని అందరం అనుకుంటూ ఉంటాం. మత్స్యకూర్మాది అవతారాలు. శివుడి అవతారాలు ఏమైనా ఉన్నాయా అని నేను అడిగారు ఒక ఆయన. ఎవడో శివుడి అవతారాలు ఉన్నాయా అని ప్రశ్న ఏంటయ్యా, బోల్డెన్ అవతారాలు ఉన్నాయన్నా. ఎక్కడ ఎవరికి తెలియదండి, చెప్పట్లేదేమని. చెప్పట్లేదేమంటే మీరు అడిగితే కదా చెప్పేది. లోకం అందరూ అనుకుంటున్నారు కానీ ఆ మాట తెలియదు. మనం శతరుద్రీయం అనే పేరు విన్నాం కదా. శతరుద్రీయం అంటే నమకం శమకం పురుష సూక్తం, దీంతో అభిషేకం చేస్తూ ఉంటాం. శతరుద్రీయం అనే పేరు అందరూ వినే మాట. కానీ శివుడు అవతారాలు ఎన్నండి అని అడుగుతూ ఉంటారు. ఏమయ్యా నువ్వు అన్న మాటలోనే ఉంది, శతం రుద్రాహ దేవత అస్య. రుద్రుడు యొక్క 100 అవతారములు దేవతలుగా గలది శతరుద్రీయం. 100 అవతారాలు ఎత్తాడు పరమశివుడు. 5-10 కాదు. దశావతారాలు ఎత్తిన విష్ణుమూర్తి గొప్ప అంటే దానికి 10 రెట్లు గొప్పతనం అంది మన శివుడు. 100 అవతారాలు ఎత్తాడు. దాంట్లో ప్రధానమైన అవతారాలు ఏవి అంటే భాగవతంలో ఏకవింశతి అవతారాలు ఉంది. మహావిష్ణువు చెప్పిన అవతారాలు ఈ 10 కాదు, ఇంకా ఉన్నాయి. యాజ్ఞవల్కుడు, దత్తాత్రేయుడు, కలికి ఇలాంటి అవతారాలు కూడా, బుద్ధ అవతారం ఇలా ఉన్నాయి. అలా కొంచెం ప్రాచుర్యం తగ్గింది. అలాగా ఈ 100 అవతారాల్లోకి కూడా ప్రచురమైన అవతారాలు ఎన్ని, చాలా ప్రసిద్ధిగాంచిన అవతారాలు ఎన్ని అని అంటే సద్యోజాతాది పంచబ్రహ్మలు 5. సద్యోజాతం మనం ఇవాళ మొదట్లో ఎక్కడైనా శివాలయంలోకి వెళ్ళేసరికి వాళ్ళు మంత్రం చెప్పేది ఏంటి? సద్యోజాతం ప్రబుద్ధ్యామి సద్యోజాతాయ వై నమో నమః అని మంత్రం ప్రారంభిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేర్లతో 5 ముఖాలు కలిగినటువంటి శివులు. దీంట్లో పశ్చిమ ముఖం కలిగినవాడు సద్యోజాతుడు, అలాగే ఉత్తర ముఖం గలవాడు, ప్రాంగుముఖం గలవాడు, దక్షిణ ముఖం గలవాడు, ఊర్ధ్వముఖం గలవాడు. 5 ముఖాలు కలిగినటువంటి రుద్రులు. మహన్యాసంలో వందేహరస్యోత్తరం ప్రాంగో ముఖం సూర్యున అంటూ మన స్తోత్రాలు చెబుతూ ఉంటాం. ప్రళయాచలం ఎందుకుందధవళం అని ఒకటి తెల్లటి విగ్రహం, ఒకటి నల్లగా ఉండేది, ఒకటి పెద్ద ఎర్రగా ప్రకాశించేది, ఒకటి మంచి స్వచ్ఛంగా తెల్లగా ప్రకాశించేది అని కాంతి రంగులు వర్ణిస్తూ 5 ముఖాలతో స్వామి సద్యోజాతాది పంచబ్రహ్మలుగా మనకి అవతరించాడు. ఆ 5 మూర్తులు స్వామి యొక్క అవతారాలు. అలాగే అష్టమూర్తి అనే పేరుతో 8 రకాల మూర్తులతో అవతరించారు అని మనకి సాహిత్యం చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కాళిదాసు గారు శాకుంతల నాటకం రాస్తూ మొట్టమొదటి శ్లోకం అదే పెట్టాడు. యా సృష్టి స్రష్టు రాజ్యా వహతి విధిహుతం యా హవిర్యా జహోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణాయాస్థిత వ్యాప్య విశ్వం యామాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభిః ప్రపన్నాభిస్తనుభిరవతోస్తాభిరస్తాభిరీశః. ఆ పరమశివుడు 8 మూర్తులతో మనకి సాక్షాత్కరిస్తున్నాడు. కళ్ళారా ఉన్నట్టు 8 మూర్తులు ఏమిటండి అని అంటే భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము అనే పేరుతో గలగల పంచమహాభూతములు. అందరికీ తెలుసు. తెలియనివాడెవడు? నీరు తెలీదా? నిప్పు తెలీదా? గాలి తెలీదా? భూమి తెలీదా? ఆకాశం తెలీదా? అందరికీ తెలుసు. కానీ ఇవన్నీ శివుడి యొక్క రూపాలను మాత్రం తెలియదు. సూర్యుడు, చంద్రుడు అవి 2, 5, 2, 7. యజమానస్తయేవచ యజమానుడు
అంటే యజ్ఞం చేసేటువంటి వాడు నా రుద్రమర్చయే, శివాభిషేకం చేసేటువంటి వాడు కూడా శివస్వరూపమే. శివుడికి అభిషేకం ఇవ్వబడేవాడు కాదు, అభిషేకం చేసేవాడు కూడా శివస్వరూపమే. ఎందుకు అంటే ఆ శివ అంశ వీడిలో లేకపోతే, శివ అనుగ్రహం లేకపోతే వీడి అభిషేకం చేయలేడు, చేత కాదు. మొఘల్ సరాయి వరకు వెళ్ళి అక్కడ వెలిసిపోయిన వాళ్ళ కథలు మనకు తెలుసు. కాశీ వెళ్ళదు, కాలభైరవ ఆజ్ఞ లేకపోతే కాశీలో అడుగు పెట్టలేము. అంతా కలిస్తే 10 కిలోమీటర్లు ఉంటుంది మొఘల్ సరాయి జంక్షన్ దగ్గర నుంచి వారణాసి స్టేషన్. కానీ కాశీలోకి అడుగు పెట్టలేం. ఇక్కడికి వచ్చి అటాక్ వచ్చి చచ్చిపోయాడు అంటారు. ఇంత దూరం ఇక్కడి నుంచి ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ ఉత్తరప్రదేశ్, కాశీ, ఇంత దూరం ప్రయాణం వెళ్ళామండి. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమిటో అక్కడికి వెళ్ళబుద్ధే లేదు అంటే 1-2 ఏళ్ల పాటు అక్కడ ఉండి అక్కడే చచ్చిపోదామని తీవ్రమైనటువంటి దీక్ష పూని కాశీలోకి వెళ్ళి చివరికి ఏదో పని మీద పెళ్ళో ఒడుకో అని చెప్పి యువతలకు వచ్చి ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యోగం గీత లేకపోతే శివానుగ్రహం లేదు. కాశ్య కాశ్యాంత మరణాన్ముక్తి అని కాశీ క్షేత్రం. ఆ సానందం ఆనందవనే వసంతమానంద కందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అని విద్యారణ్య స్వాముల వారు శంకర విజయంలో రాస్తారు. శంకరుడు వెళ్ళారట కాశీ దగ్గరికి. ఆయనకి 16 ఏళ్లే ఆయుర్దాయము అని కదా ఉంది, 8 సంవత్సరాల ఆయుర్దాయం. తర్వాత సన్యాసం చేసుకున్నారు కనుక మరో 8 ఏళ్ళు వచ్చింది, 16 ఏళ్ళు అయిపోతుంది, చివరికి వచ్చేసింది. వ్యాసుల వారి దర్శనం అయ్యింది. వ్యాసులను చూశారు శంకరులు. అడిగారట, స్వామి ఒక చిన్న కోరిక అండి. అయ్యా నీకు కోరిక ఏంటి అయ్యా, సన్యాసం తీసుకున్నావు, సర్వసంగ పరిత్యాగివి, జగద్గురువి, అందరికీ వరాలు ఇచ్చే మూటవి నువ్వు, నీకేం కోరికయా? ఏం లేదు, ఆయుర్దాయం పూర్తయిపోతోంది. కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘట్టంలో ఒక్కసారి మధ్యాహ్నం వేళ 2 నిమిషాలు మీరు వస్తే మీ సమక్షంలో ప్రాణాలు వదిలేద్దాం అనుకుంటున్నాను, అంతకంటే కోరిక ఏం లేదని అర్థ స్వామి. మధ్యాహ్నం మణికర్ణిక అని కాశీ క్షేత్రం మణికర్ణికా ఘట్టంలో నాకు ఆయుర్దాయం అయిపోయిందని తెలుసు, ప్రాణాలు పోతున్నాయి, భయం లేదు నాకు. కానీ మీలాంటి సత్పురుషుల సమక్షంలో మణికర్ణికా ఘట్టంలో కాశీ క్షేత్రంలో నా ప్రాణాలు వదిలేద్దామని అనుకుంటున్నాను, అంచేత మీరు ఆ వరం నాకు ఇవ్వండి అని అడిగారు. అని అంటే వేదవ్యాసులు, అయ్యిన ఆయన నువ్వు నీకు అక్కర్లేదు కానీ నువ్వు మాకు కావాలయా, దేశానికి కావాలి అని ఇప్పుడెప్పుడే ఆయుర్దార సమాప్తి చేస్తే ఎట్లాగా, నీకు మళ్ళీ 16 సంవత్సరాల ఆయుర్దాయం నేను ఇస్తున్నాను. నువ్వు భాష్యాలు రాయాలి, ప్రకరణ గ్రంథాలు రాయాలి, అద్వైత మత సిద్ధాంత ప్రచారం చేయాలి. నీ వల్ల ఎంత కార్యక్రమం ఉంది నాయన, ఎంతో మంది మహానుభావులైన వాళ్ళ విద్వాంసులందరినీ జయించాలి, అద్వైత సామ్రాజ్య స్థాపనం చేయాలి, అనేక రకాల మఠాలు తయారు చేయాలి, అనేక మంది శిష్యుల్ని కూడా కట్టుకోవాలి. మండల విష్ణుడు, కుమారుల భట్టు మొదలైనటువంటి పెద్ద హేమాహేమీలు వాళ్ళందరినీ నువ్వు జయించాలో, నీ వల్ల చాలా పని ఉంది. అందుచేత అప్పుడెప్పుడే ప్రాణాలు వదిలేస్తాను అనుకోకు, నీకు అయిన 16 ఏళ్ళు ఓ ఎత్తు, మరొక 16 సంవత్సరాల ఆయుర్దాయం ఇస్తాను అని చెప్పి వేదవ్యాసుల వారు దివ్యానుగ్రహం చేశారని విద్యారణ్యులు శంకర విజయంలో చెప్తారు. ఆయన వర్ణించిన స్తోత్రం సానందం ఆనందవనే వసంతం. ఎంతో ఆనందంగా ఆనందవనంలో ఉంటాయి. ఆనందవనం మరి పేరు కాశీకి. హత పాప బృందం, పాపాలన్నింటినీ పటాపంచలు చేసేసేటువంటి చోటు. అది ఎక్కడ ఎలా ఉంటాడు అని అంటే వారాణసీనాథం అనాథనాథం, వారాణసి పట్టణానికి నాథుడు ఆయన. వారణాసి గొప్పతనం ఏమిటి అని అంటే అవిముక్త క్షేత్రం అని పేరు. అవిముక్త క్షేత్రం అంటే ఏంటంటే అంటే కదాపి నా ముంచతి, ప్రళయకాలంలో కూడా శివుడు ఆ పట్టణాన్ని వదలదు. మొత్తం ప్రళయం ప్రపంచం అంతా తల్లికింద అయిపోతుంది, కానీ కాశీనగరం మాత్రం ఉంటుంది. ఎలా ఉంటుందండి, ఊరు పోతుంది. త్రికంటక విరాజితం, త్రిశూలం మీద నిలబెడతాయి. త్రికంటకమ్మని 3 మొదలు ఉన్న త్రిశూలం ఉంటుందిగా, పరమశివుడు యొక్క త్రిశూలం మీద ఆ పట్టణాన్ని ఒక్కడిని అట్టేపెట్టి దానిలో కూర్చుంటాయి. అది ప్రళయకాలంలో కూడా కాశీకి నాశం లేదు. అలాంటి అవిముక్త క్షేత్రం, త్రికంటక విరాజితం, ఆనందవనం, మహాశ్మశానం. ఆ శ్మశానంలో ఉండే వారాణసీపతి అయినటువంటి విశ్వనాథుణ్ణి నమస్కారం చేసి శంకరాచార్యుల వారు స్తోత్రం చేస్తారు. అలాగా కొంతమంది కొన్ని క్షేత్రాల యొక్క మహిమని చూసి అలాంటి వాళ్ళని మనం బాగా మనస్సులో ధ్యానం చేస్తే ఒక అద్భుతమైన ఆనందం మనస్సులో వస్తుంది. ఆ ఆనందాలు పట్టపగ్గాలు లేకుండా ఉంటాయి. మరొక చమత్కార శ్లోకాలు ఉన్నాయి. కవీశ్వరులు అన్ని రకాల పోపులు వేస్తారు. ఊరికే భక్తి, శివుడు గొప్ప అని చెప్పేస్తూ ఉంటే బోరు కొడుతూ ఉంటుంది. ఎందా చెప్పినా ఇదే మాట కదా, ఏం చెప్తావయ్యా? ఒక కవి చమత్కారంగా వర్ణించాడు. అమ్మవారు ఇంట్లో ఉందట. ఈయన దేశాటనం చేసుకుంటూ అందరినీ అనుగ్రహించడం కోసం భక్తులు చుట్టూ తిరిగి వాళ్ళని వీళ్ళని అనుగ్రహిస్తారు. ఆయన పూజ చేశాడు, ఈయన అభిషేకం చేశాడు, ఆయన లింగార్చన చేశాడు, ఇవాళ ఈయనేమో లక్షపత్రి పూజ చేశాడు అంటూ వెళ్ళి తిరిగి వచ్చాడు. ఆవిడ ఒళ్ళు పడిపోయింది.
ఇలా దేశం మీద అంతా తిరిగి 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 లేటుగా ఇంటికి వస్తే చికాకు కదా. ఇంట్లో కూర్చుని కాస్త యోగక్షేమాలు, సంసారం, సుఖం, ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం అది ఉండాలనుకుంటుంది. ఆవిడ ఆ తల్లిని పట్టించుకోకుండా తిరిగేట్టు. అర్ధనారీశ్వర అవతారానికి ముందు మాట అనుకుంటాం కాసేపు. లేకపోతే ఆవిడ సగం వెళ్తే నీడలాగా ఈవిడ వెళ్తుంది కదా, ఈ ప్రశ్న తావేమిటి అని అడుగుతారు. అంచేత అర్ధనారీశ్వర అవతారం కూడా 100 అవతారాల్లో ఒక అవతారం. ఈ సద్యోజాతాది పంచబ్రహ్మమూర్తులు, అష్టమూర్తి అనేది ఒకటి. ఈ 8 మూర్తుల్ని మనం ఏం పూజ చేస్తూ ఉంటామంటే, పూజ చేసేటప్పుడు భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అంటూ పేరు చెప్తారు. అవి 8 పేరు నామాలు. ఆ 8 నామాలు అష్టమూర్తులు. భవ, శర్వ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశాన, పశుపతి, మహాన్ అనే పేరుతో 8 రూపాలు. మహతే దేవాయ నమః అని ఆపేస్తారు. భవస్థ దేవస్య పత్న్యై నమః, సర్వస్థ దేవస్య పత్న్యై నమః. ఎవడు ఆ అమ్మాయి పేరేమిటి అని అంటే, పాతూరి బుల్లంకమ్మ మొగుడండి అన్నట్టు ఆవిడ. ఈయనకి అడ్రస్ లేదా? పాతూరి బుల్లంకమ్మ గారు ఆ ఊళ్ళో చాలా ప్రసిద్ధురాలు. నువ్వు ఎవరో అయ్యా అంటే, కోర్టుకు వచ్చి ఈయన పేరు ఏంటన్నాడు. పాతూరి బుల్లంకమ్మ మొగుండండి అన్న. అంటే ఆవిడ చాలా ప్రసిద్ధి ఉంది, ఆవిడ భర్తనండి అని చెప్పుకోవడమే తప్ప ఈవిడికి ప్రసిద్ధి లేదు. దానికి రివర్స్ ఇది. ఇక్కడ భవాయ దేవాయ నమః అని ముందు చెప్పాం, ఈవిడికి నమస్కారం చేయాలి. భవస్య దేవస్య పత్న్యై నమః. ఆ భవుడైన దేవుడి యొక్క పత్నికి సర్వస్వ దేవస్య పత్న్యై నమః. ఎందుకు ఆయన వెళ్ళాలి, సహజం, స్థానబలం ఉంటుంది. అయోధ్య నగరంలో సీతమ్మని ఎవరైనా చూసి ఎవరండి అంటే, మా దశరథ మహారాజు గారి కోడలండి, మా రామచంద్రుడి ఇల్లాలండి అని చెప్తారు. ఇదే అయోధ్య నగరం తీసేసి మిథిలా నగరం దగ్గరికి వెళ్ళి జనకరాజు దగ్గర కొలువులోకి వెళ్ళారంటే, ఇంతటి రామచంద్రమూర్తి కోదండ పుచ్చుకుని వెళ్తే మా సీతమ్మ మొగుడండి అంటారు. ఈ రాముడు, అయోధ్య నగరాధీశుడు, దశరథ చక్రవర్తి కుమారుడు ఇవన్నీ పోయాయి, మా సీతమ్మ మొగుడని అంటారు అక్కడ. ఎక్కడికెక్కడ కథ రెండు కరెక్టే కదా. సీతాపతి అనే మాట నిజమే, రామచంద్రమూర్తి అనే మాట నిజమే. అలాగా ఆ తల్లిని భవస్య దేవస్య పత్న్యై నమః అని కొలుస్తారట అక్కడ అష్టమూర్తుల దగ్గర. అలాంటి పూజా విధానాలు ఉన్నాయి మనకి. అలాగే మరొక మంత్రంలో శివుడు తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా అని ఓ మాట ఉంది. చాలా మంది అందరూ ఏం చెప్తారో, శివుడు స్వచ్ఛంగా తెల్లగా ఉంటాడు. కానీ మంత్రం ఏం చెప్తోంది, ఊర్ధ్వరేతం రూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః రతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం అంటే. కృష్ణ పింగళం సగం నలుపు సగం తెలుపు. ఈశ్వర రూపం అండి అంటే రుద్రావతారం. ఆ రుద్రావతారంలో ఆయన నల్లగా ఉన్నాడు, శివావతారంలో ఆయన తెల్లగా ఉన్నాడు. రుద్రుడికి అమ్మవారికి కూడా 2 రూపాలు ఉన్నాయి. ద్వే తనువౌ ఘోరాన్యా శివాన్యా. ఘోరమైన శరీరం ఒకటి, శివస్వరూపం ఒకటి. ఘోరమైన రూపంతో ఏం చేస్తాడు, శత్రు సంహారం, ప్రళయం ఇలాంటివన్నీ చేస్తాడు. శివస్వరూపంతో లోకానుగ్రహం చేస్తుంటాడు. శివ, శంకర, వృడ ఇలాంటి పేర్లన్నీ ఆ శుభమైన మూర్తిని చెప్తుంటాయి. ప్రళయ భీకరమైనటువంటి రూపాల్ని అంటే రుద్ర, చండ ఇలాంటి ఈశ అంత ఘోరమైనటువంటి ప్రళయకాల రుద్రుడు బీభత్సం సృష్టించి దక్షాయజ్ఞం ధ్వంసం చేసేటప్పుడు ఆ ఉగ్రమైన రూపం ఏదైతే ఉందో అటువంటి. మనం చేసే ప్రార్థన అంతా ఏమిటి అంటే, రుద్రాధ్యాయంతో చేసే ప్రార్థన అంతా కూడా చెప్పి ఆ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి అభిషేకం చేత, స్వామి మా ప్రసన్నుడు కన్ను, మా దగ్గర చల్లగా చూడయ్యా, నువ్వు కోపంగా చూస్తే భరించలేము. మానస్తోకేతన ఏమాన ఆయుషిమానో ఘోషమానో అశ్వేషు దీరిష. మా దగ్గర కానీ, మా వంశం మీద కానీ, మా మనవల మీద కానీ, మా కొడుకుల మీద కానీ, మా ఇతర వంశ సభ్యుల మీద, కుటుంబ సభ్యుల మీద కానీ, మా సంపద మీద కానీ, మా పాడి పంటల మీద కానీ, మా ఐశ్వర్యాల మీద కానీ నువ్వు కోపంతో కూడిన దృష్టి ప్రసరింపజేయద్దు. అది ఏదో కావాలంటే శత్రువుల మీద పోనే కావాలంటే. రుద్రాధ్యాయం మరొప్పుడెప్పుడైనా అవకాశంగా ఉంటే రుద్రాధ్యాయం చూసుకుందాం, మంత్రార్థాలు. అలాగా ఆ స్వామి యొక్క ఉగ్ర రూపాన్ని తగ్గించి శాంత రూపాన్ని ఆవిష్కరించుకుంటాం మనంతా ప్రార్థన. అలాగే ఆ తల్లికి కూడా మంచి జంట. ఈయన ఎలాంటిదో ఆవిడ అలాంటిదే. ఆవిడకి భద్రకాళీ స్వరూపం ఉంటుంది. అది చండముండాది ఖండన, మహిషాసుర మర్దని ఇలాంటి పేర్లతోటి మహారాక్షస సంహారం చేసే పేరు. అదొక పార్ట్. సర్వమంగళ, పార్వతి, ఉమా, హైమవతి అనే పేర్లతోటి పిలిచేటువంటి శుభకరమైనటువంటి పేరు ఒకటి. ఆ రూపం ఉంది. ఆవిడ అలా కొలవాలి, మనం పార్వతీ అమ్మవారిని కొలాలి. అంచేతనే మనందరం మొట్టమొదటిగా మంత్రం చెప్పినా లేకపోతే గణపతి పూజ చేసినా మన బ్రాహ్మణులందరూ ఏం చేస్తారు, ఎస్ శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణ నిత్యం సర్వతో జయమంగళం పుంసాం సర్వతో జయమంగళం. ఎస్ శివ నామరూపాభ్యాం,
ఆయన పేరు శివుడు, ఆయన రూపం శివకరం. ఆవిడ పార్వతి, సర్వమంగళ, అన్ని శుభాలు ఆవిడలోనే ఉంది. ఆవిడని చూస్తే చాలు అన్ని మంగళాలు కలుగుతాయి. అలాంటి మాంగళ్యప్రదమైనటువంటి శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే అని శరణాగత వత్సలురాలైనటువంటి ఆ తల్లిని కొలుస్తాం. అంతేగాని ఆ రాక్షస సంహారం చేసింది అప్పుడు చాముండాదేవి, అది వేరు కథ. వాళ్ళ దగ్గర ఆ రూపం చూపించింది, అందరి దగ్గర అదే రూపం చూపిస్తే మనం భరించగలమా? అంచేత మన దగ్గర ఆ ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపించండి అని అడుగుతాం. అలాగా అవతారాల దగ్గర సద్యోజాతాది పంచబ్రహ్మలు 5 అవతారాలు, అష్టమూర్తి రూపంగా 8 అవతారాలు, అర్ధనారీశ్వరుడు అవతారం 14. ఆ తర్వాత ఏకాదశ రుద్రులని ఉన్నారు 11 మంది. తర్వాత వృషభావతారం మొదలైనవి మహా అవతారాలు మళ్ళీ 60 ఎన్నో ఉన్నాయి. అలా మొత్తం మీద లెక్కెడితే 100 అవుతాయి. దీని అంతటికీ శతరుద్ర సంహిత అని పేరుతో శివపురాణం ఒక ప్రత్యేకమైన చాప్టర్ పెట్టింది, శతరుద్ర సంహిత అని. ఆ 100 రుద్రులు దేవతలుగా కలిగిన మంత్రాలు కాబట్టి శతరుద్రీయం అన్నారు. శతరుద్రీయం గొప్పతనం ఏమిటి అంటే, యజుర్వేదం మధ్యలో 4వ అష్టం ఉంది, 4వ అష్టం మధ్యలో నమకం ఉంది, ఆ నమకం మధ్యలో నమస్తోమాయికి అనువాకం ఉంది, దాని మధ్యలో నమశివాయ మంత్రం ఉంది. ఇంకొక పంచాక్షరీ మంత్రం చాలా పెట్టిలో పెట్టి అన్నట్టుగా మంచి చాలా విలువైన వజ్రం ఏదైనా ఉందంటే దాన్ని సంచిలో పెట్టి, దాన్ని జిప్ బ్యాగ్లో పెట్టి, ఆ జిప్ బ్యాగ్ కథపెట్టిలో పెట్టి, దానికి వినపెట్టి తాళం వేసి దాన్ని సేఫ్ లాకర్లో పెట్టినట్టుగా ఈ పంచాక్షరీ మంత్రాన్ని అంత గంభీరంగా యజుర్వేదం దాచుకుని ఉంది. అంచేత యజుర్వేదం ప్రశస్తి, రుద్రాధ్యాయం ప్రశస్తి. ఒక్క రుద్రాధ్యాయం పారాయణ చేసే ఒక వ్యక్తి కనుక ఓ గ్రామంలో ఉంటే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం అని, ఆ విశ్వం ఆ ఊళ్ళో ఉండే సమస్త ప్రాణి జాతం, పశుపక్ష్యాది జాతులు అన్నీ కూడా హాయిగా ఆనందంగా ఈతి బాధలు లేకుండా సుఖంగా ఉంటారు. ఒక్కడు ఒక నమ్మకం చెప్తే చాలు. అంచేత దేవాలయాల్లో ఎవరినైనా ఓ బ్రాహ్మణి పెట్టి నిత్యం రుద్రాభిషేకం చేయిస్తూ ఉండండి, మన ఊరు శాంతంగా ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఉండేవారు, ఊరికి వెళ్ళేవారు రాజులు. ఆ ఊళ్ళో శివాలయం లేదు అంటే మేము భోజనం చెయ్యం, వచ్చేటప్పటికి శివాలయం తయారు చేయండి, అప్పుడు ఇక్కడ భోజనం చేస్తామనేవారు. ఆ ఊళ్ళో శివాలయం లేకపోతే ఆ ఊళ్ళో భోజనం చేయకూడదు, ఆ ఊళ్ళో ఉండకూడదు అంతంత నియమాలు ఉండేవి ఈ దేశానికి. ఇంకేత శివుడి తాలూకు మహిమ ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎన్ని కథలైనా ఉన్నాయి, కథలకే ఉంది లోటు. ఈ ప్రదోష కాల శివ పూజా మహిమ అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ, సత్వరూపై చతుర్దిక్షు మధ్యే అనంతం సతారకం తదంతే అంబుజం భూయ సకలం మండలత్రయం అని ఆ తాంత్రిక విధానం అంతా చెప్పి, మండల ఆవాహన, ఆ పూజా విధానం అదేదంతా కూడా గురు పరంపరని వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి చక్కగా పూజ చేయాలి. తర్వాత మంచి నైవేద్యం పెట్టాలి. పెట్టిన తర్వాత భక్త్యాదత్తేన గౌరీస పుష్పమాత్రేణ పృష్యతి. ఇన్ని చెప్పారు కదండి, ఇవన్నీ మాకు ఉండకపోవచ్చు అన్నారు. ఇవన్నీ ఉండకపోయినా పర్వాలేదయ్యా, నువ్వు భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, నాకు భక్తితో నువ్వు ఆ ఫలం ఎతికి శివశివాన్ని నీడిపోయితాను, దాంతో సంతోషిస్తాను. అంచేత అంగభూతమైనటువంటి దేవతలందరినీ ఆవాహించడం, పైవారి దేవతలని పూజ చేయడం, చేసిన తర్వాత వాళ్ళను ప్రార్థన చేయాలి. అదొక్కసారి చూడండి, ఆ ప్రార్థన మనం చూసుకుందాం. జయ దేవ జగన్నాథ జయ శంకర శాశ్వత జయ సర్వసురాధ్యర్థ జయ సర్వసురార్చిత జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద జయ నిత్య నిరాధార జయ విశ్వంభరావ్యయ జయ విశ్వైకవేద్యేశ జయ నాగేంద్రభూషణ జయ గౌరీపతే శంభో జయ చంద్రార్థశేఖర జయ కోట్యర్క సంకాశ జయ అనంత గుణాశ్రయ జయ రుద్ర విరూపాక్ష జయ అచించ నిరంజన జయ నాథ కృపా సింధో జయ భక్తాత్తిభంజన జయ దుస్తర సంసార సాగరోత్తార మే ప్రభో ప్రసీద మే మహాదేవ సంసారాత్మస్య ఖిద్యతః సర్వపాప భయం భర్త్వా రక్షమాం పరమేశ్వర అని భక్తితో ఈ శ్లోకాలు ధ్యానం చేసిన వాళ్ళకి చాలా ఫలశ్రుతి బాగా రాశారు. ఇంకొక ఒకసారి వినిపించారన్నమాట. ఈ శ్లోకాలన్నింటినీ మనం రాసుకోవడము, పారాయణ చేసుకోవడము ఉంటుంది. దానికోసం ఒకసారి శ్లోకాలన్నీ చదివాం. అర్థం తెలుస్తూనే ఉంది. అన్ని గుణములు గలవాడు, అన్ని వరాలు ఇచ్చేవాడు, నిత్యుడు, ఈ ఆదిమధ్యాంత రహితుడు, విశ్వాన్నంతటినీ రక్షించేటువంటి వాడు, అందరి చేత కూడా తెలియబడేవాడు, సరే నాగేంద్ర భూషణుడు, మళ్ళీ వ్యాఘ్ర చర్మ అంబరం ధరించిన వాడు, కోటి సూర్యులతో సమానమైన కాంతి గలవాడు, అనంత గుణములకు ఆశ్రయం గలవాడు, త్రినేత్రుడు, విరూపాక్షుడు, అచించమైన వైభవం గలవాడు, దయా సముద్రుడు, భక్తుల యొక్క ఆర్తిని పోగొట్టేవాడు, దుస్తరమైన ఈ సంసార సాగరం నుంచి బయటపడేసేటువంటి వాడు అయిన పరమశివుడు మాకు రక్షగా ఉండుగాక అని ఇంచుమించులో భావం. తర్వాత ఆయన మనం కోరే మాట ఏమిటి అంటే,
మహాదారిద్ర్యమగ్రస్య మహావావహతస్య చ మహాశోక వినస్తస్య మహారోగాతురస్య చ రణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః గ్రహైః ప్రపీడ్యమానస్య ప్రసీద మమ శంకర. నీ చాలకు చెప్పాను రైతనయ్యా, మా పరిస్థితి కూడా చెప్పుకోలేక మా అడ్రస్ ఏమిటి అని అంటే, మేము మహాదరిద్రంతో బాధపడేవాళ్ళం, అనేక పాపాలతో కొట్టుమిట్టాడవుతుండేవాళ్ళం, అనేక రకాలైన ఇబ్బందులు శోకాలు పొందుతున్నాం, అనేక రకాలైన రోగాలతో పీడింపబడుతున్నాం, అప్పుల బారిన పడిపోయాం, మా కర్మలతో మేమందరం సతమతం అయిపోతున్నాం, అనేక రకాలైన గ్రహాలన్నీ అనేక దుస్థానములలో ఉండి మాకు పీడలను కలిగిస్తున్నాయి. ఇలాంటి మమ్మల్ని పూర్వం చెప్పినటువంటి గుణాలు కలిగిన నువ్వు రక్షించాలి. నేను ఎందుకు రక్షించాలయ్యా అని అంటే, నువ్వు పశుపతివి కనుక నేను పశువుని కనుక, నేను పశువు నువ్వు పశుపతివి. దీనానాం రక్షకత్వం, దీనుల పాలు రక్షకుడు అని పేరు పెట్టుకున్నావుక, మరి దీనులను రక్షించకపోతే నీకు ఆ పేరు పోతుంది. నేను పడిపోయి ఏం లేదు, కింద ఉన్నవాడిని, నాకేం పడతాను. కానీ నీకుండే గౌరవం, నీకుండే ప్రతిష్ట పోతుందయ్యా. నువ్వు మమ్మల్ని అందరినీ రక్షిస్తానని హామీ ఇచ్చావు, రక్షించకుండా ఉంటే నువ్వు అన్నమాట నిలబెట్టుకోలేని వాడివి, నువ్వు భక్తులందరినీ రక్షించలేని చేతకాని వాడివి అనే పేరు వస్తుంది. అది నేను సహించలేక నన్ను రక్షించవయ్యా అంటున్నాను అన్నాడు. అంచేత మాకందరికీ కూడా కావాల్సింది ఏమిటి అని అంటే, దీర్ఘమాయు, సదా ఆరోగ్యం, కోశవృద్ధి, బలోన్నతి, మమాస్తు నిత్యం ఆనంద ప్రసాదాత్ తవ శంకర. ఓ శంకర, నీ ప్రసాదం చేత, నీ అనుగ్రహం చేత నాకు పరిపూర్ణమైన ఆయుర్దాయము, ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యము, మంచి బాగా సంపద, మంచి బలం పెరగడం, నిత్యము ఆనందము అనేవి నాకు కలుగుగాక. సర్వసంశయంతు ప్రసీదంతు మమ గ్రహాః, నా శత్రువులందరూ నశించెదరుగాక. మా గ్రహములన్నీ కూడా అనుకూల స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అటువంటి ఫలితాలను ఇవ్వాలి. అవి చెడ్డ స్థానంలో ఉండొచ్చు, కానీ శుభ ఏకాదశి స్థాన ఫలదా వరదా భవంతు అంటాం మనం. అవి చెడ్డంగా అష్టమశనండి, లేకపోతే ఏం నడిచేనండి అంటాం. ఓ తైలాభిషేకం చేసి ఏదైనా నూనె ఏదో దానం చేసిన తర్వాత ఆ విప్రోత్తముడు మన బాధను బట్టి ఆయన ఖాతాలో జమ కట్టుకుని ఆయన ఆశీర్వచనం ఏం చేస్తాడు అంటే, నీకు కాస్త దుష్టగ్రహంగానే ఉందయ్యా, అయినా నువ్వు చేసిన శాంతి వల్ల ఆయన సంతోషించి ఆయన శుభమైనటువంటి 11వ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అటువంటి ఫలితాలను ఇచ్చుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. అలాగే శివారాధనం వల్ల ప్రసీదంతు మమ గ్రహాః నశ్యంతు దస్యవో రాష్ట్రే జనాస్తంతు నిరాపద. నా ఇల్లు నా వాకిలి కాదయ్యా, మా ప్రపంచం అంతా బాగుండాలని మా కోరిక, లోక కళ్యాణం కోసం కూడా చేస్తున్నాం మేము. అంచేత ఈ రాష్ట్రానికి పట్టిన శత్రువులు, నక్సలైట్లో వేరులో గొడవ అలాంటి వాళ్ళు తగ్గాలి, హింస ప్రవృత్తిపోవాలి, రాష్ట్రంలో ఉన్న జనులందరూ ఈటి బాధలు లేకుండా ఆపదలు లేకుండా హాయిగా ఆనందంగా ఉండాలి, ఎక్కడ కరువు కాటకాలు ఉండకూడదు, రోగాలు కలరా అవి ఇలాంటివి వ్యాపించకూడదు, అందరూ దుర్భిక్ష మారీ సంతాపాస్తమయ్యాంతుమహీకలే సర్వసత్య సమృద్ధిశ్చ భూయాత్ సుఖమయాదిచ. ఇంత చేస్తే మనం చేసిందంతా ప్రదోష కాలంలో 1 గంట సేపు శివారాధన. దీనికి మన కోరికల లిస్టు చూడండి. నేను కాదు, మా ఊరు కాదు, మొత్తం మా రాష్ట్రం అంతా ఎటువంటి ఆపద లేకుండా హాయిగా సుఖంగా ఉండాలి ఆయన సరే అంటాడు బాబు. అది ఆయన దయ అంటే. మనం చేసింది అంతా అని వెతుక్కోకుండా నువ్వు పెట్టుబడికి చాలే అనే మాట కాకుండా అంతే ఏవం ఆరాధయే దేవం ప్రదోషే గిరిజాపతిం అలా చెప్పినట్లయితే ఆ తర్వాత బ్రాహ్మణ సమారాధనం చేయడం, సర్వపాపక్షయకరమైనటువంటి దాన దక్షిణలన్నీ ఇచ్చుకోవడం, శివద్రవ్యము అనేటువంటిది మహాపాపాలన్నింటినీ కూడా పోగొట్టేది. కానీ శివద్రవ్యాన్ని అపహరిస్తే మాత్రం మొత్తం అంతా తుడిచిపెట్టుకుపోతుంది. శివద్రవ్యాపహరణాది అన్యత్ సర్వం నివారయే, అంతా పోతుంది. అంచేత బ్రహ్మహత్యాది పాపానాం పురాణేషు స్మృతిష్యపి ప్రాయశ్చిత్తాన్ని దృష్టాన్ని నా శివద్రవ్యహారిణం. శివద్రవ్యాన్ని అపహరించే వాళ్ళు శివాలయంలో దొంగలు పడ్డారు అన్నాడు అనుకోండి, వాళ్ళ అదృష్టం ఎంత గొప్పదో. ఏముంటుంది శివాలయంలో బతకడానికి? మారేడాకులు భస్మాభి విభూతిని, ఎందుకంటే ఏముంటుంది దానిలో. కానీ దానిలో దొంగలు పడ్డారు అంటే ఇవాళ మన శివుడికి మనం ఏదో వజ్రంతో ఆభరణం చేస్తున్నాం, లేదా రజితమయమైనటువంటి జటాజూటం పెడుతున్నాం అంటే అలంకారాలు పెడుతున్నాం రైతే. కానీ అలంకార ప్రియ విష్ణు, మహావిష్ణువుకి అలంకారాలు అంటే ఇష్టం. అభిషేక ప్రియ శివ, శివుడు ఎప్పుడు అభిషేకం అంటే సంతోషిస్తాడు. ఇక్కడ దొంగలు పడ్డారంటే వాళ్ళ జన్మలకి వాడికి విముక్తి లేదండి. ఎందువలన ఎన్ని రకాల దోషాలకైనా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ శివద్రవ్యాపహారం చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం లేనే లేదు. బహునా ప్రతిముక్తేన శ్లోకార్థేన బ్రవీమ్యహం.
ఇంత చెప్తున్నారు, మీకు విసుగు లేదండి, మాకు విసుగు వేస్తుంది, ఎప్పుడు 8:30 అవుతుంది, నాకు ఇంకా విసుగుగా ఉంది అంటే 1:30 శ్లోకం చెప్పి వదిలేస్తానంటున్నాడు ఆయన. శ్లోకార్థేన బ్రవీమ్యహం బ్రహ్మహత్యాశతం వాపి శివ పూజ వినాశయే. 100 బ్రహ్మహత్యలు చేసినా సరే ఒక్క శివపూజ దాన్ని పోగొట్టగలదు. మయా కథితం ఏతత్తే ప్రదోషే శివపూజనం రహస్యం సర్వజంతూనామత్ర నాస్త్యేవ సంశయ. అంచేత శివపూజ ఇంత గొప్పది, అందులో ప్రదోష కాలంలో చేసే పూజ ఇంకా ఇంకా ఇంత వైభవమైంది. కాబట్టి అమ్మాయి, ఈ పిల్లలిద్దరు నీ కొడుకు, నువ్వు పెంచిన రాజకుమారుడు, వీళ్ళిద్దరి చేత కూడా ప్రదోష కాలంలో శివపూజ చేయించు, మళ్ళీ వాళ్ళకి గత వైభవం వస్తుంది అని ఆ చాండిల్య మహాముని వీళ్ళకి కథ చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళిద్దరూ కూడా శివారాధనం చేశారు, మంత్ర విద్య పొందారు. తర్వాత వాళ్ళందరి యొక్క శివపూజ మహిమ చేత ఒకరోజు ఆ బ్రాహ్మణ కుమారుడు అక్కడికి వెళ్తున్నట్ట. వెళుతూ ఉంటే తత్ర నిర్జర నిర్ఘాత నిర్భిన్నే వప్రకుంఠినే నిదాన కలిసం స్థూలం ప్రస్ఫురంతం దదర్శ. ఓ పెద్ద నిధి దొరికింది, ఓ పెద్ద బంగారపు బింది, దాని నిండా మణులు మాణిక్యాలు బంగారం అంతా నిండుంది. అది ఎవరు చూడకుండా అక్కడ ఉంది. దాన్ని చూశాడు ఈ బ్రాహ్మణ కుమారుడు. చూసితే అమ్మ చాలా అద్భుతంగా ఉంది, ఏదో చెంబు దొరికింది ఇక్కడ, చూసుకో అని చూపించి తం దృష్ట్వా సహసాగత్య హర్షకౌతుక విఫల దైవోపన్నం మన్మాన గృహీత్వా శిరసాయో. ఇది పరమేశ్వరుడు నా మీద అనుగ్రహించి నాకు ఇచ్చాడు, ఇవాళతో నా దరిద్ర బాధ తీరింది అని సంతోషించి తల్లికి ఇచ్చాడు. ఆ తల్లి ఎంత పుణ్యాత్రాలో, నాన్న ఇద్దరున్నారు, ఇద్దరు సమానంగా పంచుకుంటారా బాబు, నీకు దొరికింది కదా, నువ్వు ఒక్కడివి మెట్టి మామూలుగా నొక్కేకు అని వాడికి కూడా ఇయ్యి, ఇద్దరు సమానంగా పంచుకోండి అని చెప్పిందట. స్వపుత్రం ప్రతినంద్యాహ మానయంతి శివార్చనం శృణుతాన్నేవ పుత్రౌ నిధాన కలశా కలశీనిమాం సమం విభజ్య గృహీతం మమ శాసన గౌరవాత్. నా మాట మీద నమ్మకంతో మీ ఇద్దరు సమానంగా పంచుకోండి అని. ఆ రాజు కొడుకు ఇంతకంటే తెలివైన వాడు వచ్చి, అలా కాదమ్మా, మాత స్పవసుతశ్చైవ సుకృతైన సమాగతం, వాడికి దొరికింది వాడికే ఇవ్వాలి కానీ నాకు దానిలో వాటా పెట్టడం ధర్మం కాదమ్మా, నాకు అక్కర్లేదు. ఒకవేళ నా శివ పూజకి ప్రీతి చెంది పరమశివుడు నన్ను అనుగ్రహించాలి అనుకుంటే ఆయనే చూస్తాడు నాకు, అంతే తప్ప దీనిలో నేను వాటా కూడను అని ఆ రాజకుమారుడు అన్నాడు. నాహం గ్రహీతమిచ్చాని విభక్తం ధన సంచయం ఆత్మనస్సుకృతాలబ్ధం స్వయమేవ భునక్వసౌ. వాడి పుణ్యం మంచిది, వాడికి దొరికింది, అది వాడు శివానుగ్రహ పాత్రుడు, వాడు తీసుకుంటాడు అన్నాడు. ఇలాగా శివ పూజ మాత్రం ఇద్దరు కంటిన్యూ చేస్తున్నారు. ఓ సంవత్సరం పోయిన తర్వాత ఓ దూరంలోకి వచ్చేసరికి రాజుగారి కొడుకు వేటాడడానికి వెళ్ళాట. ఆ వేటలో ఒకనొక గంధర్వుడు దొరికాడు. ఆ గంధర్వ కన్యలందరూ అక్కడ ఆడుకుంటున్నారు. ఆ గంధర్వ కాంత ఒకటి ఈవిడికి సమావేశం అయింది. ఆ గంధర్వ కాంత వీడిని చూసేసరికి మనసు పడింది. ఆ పడిన తర్వాత వాళ్ళ వృత్తాంతాలు అడిగింది, నీ చరిత్ర ఏమిటి అని. నేను రాజకుమారుణ్ణి, ఇలా పోయింది, ఓ బ్రాహ్మణ స్త్రీ నన్ను పెంచి పోషించింది, ప్రస్తుతం ఏమీ ఠికానా లేదు, కానీ ఒకప్పుడు రాజు నేను, ఇప్పుడంతా మొత్తం పోయింది, రాజు అనే పేరు మాత్రం మిగిలింది తప్ప ఏమీ రాజ్యాలు ఏమీ లేవు అనేవాడుగా వీడు చెప్పట. అప్పుడేంటి అంటే, ఈ బ్రాహ్మణ కుమారుడు కూడా అక్కడికి వెళ్ళిన స్త్రీ సాన్నిధ్యం వల్ల, కామ ప్రకోపాల వల్ల మనసు చెలించిపోతుంది కనుక నేను ఇంటికి వెళ్ళొస్తానని అన్నా, నువ్వు ఇంటే ఉందని చెప్పాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు ఇంటికి వెళ్ళిపోయి ఏదో వాడు అంశాన్ని తపస్సు చేసుకుంటున్నాడు. రాజకుమారుడు రాజత్వం ఉన్నవాడు కనుక ఆ స్త్రీ మీద ప్రేమలో పడ్డాడు. అనేక అతోహంసే గంతుం క్రీడాస్థానం మృగీదృశాం. అంచేత స్త్రీలందరూ ఉన్న చోటుల్లో అక్కడ ఉంటే మనస్సులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. అంచేత అక్కడ ఉండకుండా ఏకాంతంగా ఉండటం మంచిది అనే ఉపదేశం పరోక్షంగా ఉంది. ఆ రాజకుమారుడికి ఆ గంధర్వ స్త్రీకి మనస్సులు కలిసాయి. తర్వాత ఆవిడేం చెప్తుంది అంటే, సరే ఇవాళ అయితే మాత్రం వీటి దాటలేదు, ఏ రకమైన ధర్మాలకి గ్లాడి లేకుండా రేపు మా నాన్నగారిని తీసుకొస్తాను, ఆయన మన వివాహం చేయించే ఏర్పాటు కనుక అంగీకరిస్తే, మా తండ్రికి అనుమతి లభిస్తే, మన తండ్రి గారి అనుమతి, అప్పుడు వివాహం చేసుకుందాం, రేపు ఇదే సమయానికి ఇక్కడికి రావాల్సింది అని చెప్పి వాడిని పంపించేసింది. మర్నాడు సాపి గంధర్వజాకస్థౌ న్యస్తదృష్ట్యం నుపాత్మజే. ఆ రాజపుత్రుడు మళ్ళీ మర్నాడు పొద్దున అక్కడికి వెళ్ళాక, అక్కడికి వెళ్ళేసరికి ఆ తండ్రి గంధర్వుడు ఆయన వచ్చాడు. ఆయనకి శివుడు సాక్షాత్కారం కలలో కనిపించి, ఆ రాజకుమారుడు నా భక్తుడు, అతడు శత్రువుల చేత రాజ్యం కోల్పోయి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి సహాయం చేసి అతన్ని ఉద్ధరించు, నీ కుమార్తెని అతనికి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్పారట స్వప్నంలో శివుడు. ఆ మర్నాడు ఆ గంధర్వుడు వచ్చి, నాయనా నువ్వా, నాకు నిన్న శివాజ్ఞ అయ్యింది, రాత్రి కల్లో కనిపించేది మా స్వామి. గంధర్వులందరికీ ఇష్టదైవం ఎవరు అంటే శివుడే. కుబేరుడు వాళ్ళ నాయకుడు, కుబేరుడు సాక్షాత్తు ఆయనకు బంటు, కాబట్టి గంధర్వులందరికీ అధిపతిగా ఉండేటువంటి వాడు శివుడు కనుక శివాజ్ఞ ప్రకారం
నా కూతుర్ని నేను ఇచ్చి నీకు ఇస్తాను, వివాహం చేస్తాను. ఆ వివాహం చేయడం వల్ల మన ఇద్దరం బంధుత్వాలు ఉంటాయి. ఆ బంధుత్వం వల్ల నా సైన్యాన్ని అంతటినీ నీకు రక్షగా పంపిస్తాను, నీ శత్రువుల మీద దండెత్తుదాం, నీ రాజ్యం నీకు ఇప్పిస్తాను అని ఆయనకి ఊరట కల్పించాడు. తర్వాత వివాహం అయింది. తర్వాత గంధర్వ సైన్యం అండతో ఆ రాజకుమారుడు చాలా వైభవంగా రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అనేక రకాలైనటువంటి శుభాలన్నీ కూడా కలిగాయి. దాంతో వాళ్ళిద్దరూ ఎప్పుడూ ప్రదోషకాల పూజని మానకుండా తమ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరి చేత కూడా తప్పనిసరిగా ఈ పూజ చేయించి వాళ్ళందరూ ధర్మగుప్తుడు అనేటువంటి పేరుతో రాజు ప్రజాపాలనం చేశాడు. ఆరాధ్య దేవం గిరిశం ధర్మగుప్తో నృపో భవతు ఏవమన్యే సమారాధ్య ప్రదోషే గిరిజాపతిం లభంతే వీప్సితాన్ కామాన్ దేహాంచేతు పరాన్ గతిం. సూత ఉవాచ ఏతం మహావ్రతం పుణ్యం ప్రదోషే శంకరార్చనం. ఇది కథ, రాజుగారి కథ. అంటే ఇది గొప్ప వ్రతం, ధర్మార్థ కాల మోక్షములకు సాధనం. కాబట్టి ఈ మహావ్రతాన్ని విని ప్రదోష కాలంలో శివ పూజ మనందరం చేసి మనందరం తరించాలే. అలాంటి దానికి ఫలశ్రుతి చెప్పి విరమిస్తున్నారు. ఏతత్ శృణుయాత్ పుణ్యం మాహాత్మ్యం పరమాద్భుతం ప్రదోషే శివ పూజాంతే కథయేద్వా సమాహితః భవేన్న తస్య దారిద్ర్యం జన్మాంతరశికేష్వపి. ఇప్పుడు ప్రదోష కాలంలో శివ పూజ చేస్తే 100 జన్మాంతరాలు వచ్చినా సరే వాడికి ఎటువంటి దారిద్ర్యము ఉండదు. జ్ఞానైశ్వర్య సమాయుక్త శ్రోంకే శివపురం వ్రజే ఏ ప్రాప్య దుర్లభతరం మనుజాశరీరం కుర్వంతి సంత పరమేశ్వర పదపూజాం ధన్యాస్తయేవ నిజ పుణ్య జితత్రిలోకాః తేషాం పదంబుజరజో భువనం పునాతి. ఇది స్కందపురాణే బ్రహ్మోత్తరఖండే ప్రదోష మహిమావర్ణనం నామ సప్తమోధ్యాయః. శివాయ గురవే నమః. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः స్వధనాः సంతు జీవంతు చిరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హర హర మహాదేవ శంభో.